ఇది మార్క్స్ కి సంబంధించి ఇది థంబ్ రూల్ సార్. చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ 4 కానీ డిఏఓ కానీ ఏదైనా కానీ టెస్ట్ సిరీస్ కనుక చదివితే మీరు ఈ సూత్రం ప్రకారం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఒక సైన్స్ ఉంది సార్. గడిబిడిగా నాకు పొద్దున నేను గంట చదివినా సాయంత్రం నాకు ఈరోజు మూడ్ లేదు, మంగళవారం నేను చదవను, నాకు వర్బల్ ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, నేను వర్బల్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, యాప్టిట్యూడ్ నాకు స్కూల్లో 100కు 100 మార్కులు వచ్చినాయి కాబట్టి నేను తోపుని అని అనుకోనింటే గనక మీరు ఆ సైన్స్ అర్థం చేసుకోకపోతే మీరు ప్రాబబ్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్క మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కామెంటరీ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోని ఒక్కటే ఒక స్టేట్మెంట్ అన్నాడు. ఎంత పవర్ఫుల్ లీడర్ అంటే, మీరు గనక ఇట్లా వైడ్స్ నో బాల్స్ ఒక ఆలోచించకుండా మ్యాచ్ ఆడితే మనము క్వాలిఫై కాము అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి నో బాల్లు వైడ్లు తగ్గినాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫస్ట్ కొన్ని మ్యాచ్లలో ఓడిపోయినా కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. ఎందుకు అనంటే రైట్ వాళ్ళకు ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్డ్ అప్రోచ్ ప్రకారము, అంటే పలానా బాల్ షార్ట్ పిచ్ బాల్ వేస్తే ఆండ్రీ రస్సెల్ ఇలా ఆడుతాడు, ఇలా ఆడాడు, గత 8-9 మ్యాచ్లలో ఇలానే ఆడుతాడు, అలా ఆడినప్పుడు ఆ బాల్ ఆ లాంగ్ ఆన్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ ఒక ఫీల్డర్ ఉంటాడు, బుమ్రా కానీ ఎవరైనా కానీ అలానే బాల్ వెయ్యాలి అని చెప్పి క్యాప్టెన్సీ వాళ్ళు నేర్పిస్తారు. ఒక క్రికెట్ ఆడడం అనేది ఒక సైన్స్ సార్. ఒక బ్యాటు బాలు ఉంటే గొప్ప క్రికెటర్ కాడు. గొప్ప క్రికెటర్ అనేవాడు రన్లు కొట్టడం కాదు, మ్యాచ్ని గెలిపిస్తాడు. కంపోజ్డ్ మైండ్ తోటి ప్రశాంతంగా ఎక్కువ స్ట్రెస్ పడకుండా ప్రీవియస్ స్టాటిస్టికల్ ఎవిడెన్స్ తోటి మ్యాచ్ ఆడతాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ కూడా అలానే ఎగ్జామ్లు అటెంప్ట్ చేయడం కానీ చదవడం కానీ గజిబిజిగా ఏదో ఫార్ములా అప్రోచ్లు చూసి లైక్ షేరు సబ్స్క్రైబులు చెయ్యండి అని ఏ మంచి టీచరు కూడా ఏది చెప్పడు సార్. సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్తాడు. నచ్చిన మంచి సబ్జెక్ట్ అని వాడికి అనిపిస్తే కోర్స్ తీసుకుంటాడు. రైట్, గాన్ ఆర్ ద డేస్ ఒక ఇన్నోసెన్స్ ఇగ్నోరెంట్ స్టూడెంట్స్ వెళ్ళిపోయారు సార్. వాళ్ళకు మంచి టీచర్ స్టాండర్డ్ ఏంటి, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అందరికి అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ని ఫాలో అవుతే కొంతమంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్, మీలాగా అంతగా కష్టపడరు రైట్, కానీ ఎగ్జాములు ఈజీ క్లియర్ అవుతారు. కంపోజ్డ్ మైండ్గా ఏది అవసరమో అతను బాగా చేస్తాడు. ఇది మాత్రము కుదిరితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి.